హాయ్ అండి, నేను మీ విజయ. గుండి రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నేను మీకు చాలా చాలా క్రిస్పీగా ఉన్న అరకప్పు అటుకులతో వడ చెప్తానండి. ఇన్స్టెంట్ వడ. రండి. సమోసా, కచోడీ, పకోడీ అన్నీ మర్చిపోతారు. ఒక అరకప్పు అటుకులతో ఇంట్లో సామాన్లతోనే ఎంతో ఎంతో క్రిస్పీగా ఉన్న వడలు చేసుకుంటాం. రండి, ఇవాళ ఎలా చేస్తారో చెప్తాను. రండి, దీనికి కావాల్సింది అరకప్పు అటుకులు, అరకప్పు పెరుగు, ఒక కప్పు నూక, ఇది గోధుమ నూక అండి, మనం ఏదైతే ఉప్మా చేసుకుంటామో. అరకప్పు తురిమిన బంగాళదుంపలు, ఉడికించిన దుంపలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడరు, సాల్టు, కొంచెం వాము, హాఫ్ స్పూను తిని సోడా, ఇంకా నూనె. ఇవేనండి కావాలి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో అటుకులు తీసుకొని ఇది మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఒకటండి పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ వేయాలి. వేసి పెరుగు, హాఫ్ కప్పు పెరుగు, అలాగే నూక, కప్పు నూకండి, వేసుకొని ఇవి కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఉడికిన బంగాళదుంపలు, తగినంత ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకోండి మీకు ఎంత కావాలో అంత. తర్వాత పెప్పర్ పౌడరు 1 చెంచా పెప్పర్ పౌడరు, కొంచెం వాము, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, అలాగే వేసుకొనేక కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం చూడండి వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదు, ఒక అరకప్పు వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మరి పలుచగా ఏం చేసేయకూడదండి, ఇది వడల ముద్ద దీనిలాగా ఉండాలి. కూడా కొంచెం గట్టిగా ఉంది, అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకుంటాను. మనం వడల ముద్ద ఎలా చేస్తామో అలా ఉండాలండి. ఒకటండి పిండి కలిపేసాను, ఇలా ఉండాలి, చూసారా. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మీకు ఒకటి చెప్తాను చూడండి. ఈ కెట్లీ మేము చిన్నప్పుడు పాతకాలంలో టీ పెట్టుకుని ఇవ్వండి. ఈ కెట్లీ ఇవాళ రేపు ఎవరు వాడటం లేదు, ఇది డెకరేషన్ కింద అయిపోయింది. చూడండి, అప్పటిదండి ఇది. ఇవాళ దగ్గర కూడా ఉంటుంది ఎవరో ఒకళ్ళ దగ్గర. ఇది చాలా పాతదండి, ఇలా యాంటిక్ ఉంచుకోవాలి, చూసుకోండి. చూడండి, ఇప్పుడు చేసి ముందు ఇందులోని హాఫ్ స్పూను తిని సోడా వేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకుని దాన్ని నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్ద తీసుకోవాలి, చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా చేసుకొని మధ్యన చిన్న కన్నం పెట్టుకోవాలి. మనం వడలకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇవన్నీ ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా గ్యాస్ సిమ్లోనే ఉంచాలండి, హైలో ఉంచకూడదు. హైలో ఉంటే మాడిపోతుంది, లోపల నుంచి కాలవు. సిమ్లో ఉంటే చక్కగా మెల్లిగా కాలిపోతాయి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకుని దాన్ని నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్ద తీసుకోవాలి, చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా చేసుకొని మధ్యన చిన్న కన్నం పెట్టుకోవాలి. మనం వడలకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇవన్నీ ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా గ్యాస్ సిమ్లోనే ఉంచాలండి, హైలో ఉంచకూడదు. హైలో ఉంటే మాడిపోతుంది, లోపల నుంచి కాలవు. సిమ్లో ఉంటే చక్కగా మెల్లిగా కాలిపోతాయి. చూసారా, వేగుతున్నాయి, చూసారా, గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి. ఇంకొంచెం అవ్వాలి, వేగనమే అయిపోతాయి, పెద్ద టైం ఏంటి పట్టదు దీనికి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి ఇవి. మీ ఇంట్లో టైం లేదనుకోండి, వడలు చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యో పప్పు నానబెట్టుకోలేదు అనుకుంటాం కదా, ఇలా చేసేసుకోండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, పిల్లల బర్త్డే పార్టీకి, ఎక్కడికైనా ప్రయాణాలకి వెళ్ళినప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి.
చాలా బాగుంటాయి ఇవి. 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి అండి. గోల్డెన్ బ్రౌన్ అయిపోయి చూసారా, ఇదిగో ఎంత బాగా వచ్చాయో చూడండి. చూడండి వడలు రెడీ అయిపోయి చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చాయో చూడండి. ఈ కలర్ రావాలండి, ఈ కలర్ వస్తేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇదిగో చూడండి, అరకప్పు అటుకులతోనండి ఈ వడలు. చూసారా, ఇంకో వాయి వేసుకుంటాను. చూడండి, ఇది ఎక్కువ నూనె కూడా పీల్చవు. మనం ఎంత నూనె వేస్తే అంతే ఉంటాయి. రెండో నూనె పాడవు కూడాను. చూడండి సరే, చూడండి రెండో వాయి కూడా అయిపోయింది. సరే ఇదిగో ఇది నేను ఇప్పుడు వీటి బౌల్లోకి తీసుకుంటున్నాను. సరే, వడలు తీసుకున్న తర్వాత నూనె చూడండి ఎంత క్లీన్గా ఉందో. అసలు పాడవలేదు కూడాను, నూనె కూడా ఏమీ పీల్చలేదండి. ఇది కొట్టండి, అటుకులతో చేసే కట్లెట్లు రెడీ అయిపోయి చూసారా ఎంత బాగున్నాయో. ఎంత చూడ్డానికి బాగున్నాయి, తినడానికి అంతకన్నా బాగుంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి ఇవి. చూడండి, మీద నుంచి అంతే క్రిస్పీగా ఉంటాయి, లోపల నుంచి అంతే మెత్తగా ఉంటాయండి. ఇదిగో చూడండి, ఇది సాస్తో తిన్నారనుకోండి, ఆహాహా ఏం బాగుంటాయో ఇవి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చిందా? తప్పకుండా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చెయ్యండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. హాయ్ అండి, నేను మీ విజయ. గుణీరసంలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఒక వెరైటీ నేను దోశ చెప్తానండి. చాలా వేగం అయిపోతుంది. మనకి పప్పు నానబెట్టుకోవాలి, రుబ్బుకోవాలి, ఈ బాధ ఏమి ఉండదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఈ దోశ ఏమిటో తెలిసిన మురుమురాలతో చేసిన దోశ. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, దీనికోసం 2 కప్పులు మురుమురాలు. దీన్ని మురీలు అంటారు, మురుమురాలు అంటారు, మీరేమంటారో తెలీదు. అలాగే నూక, గోధుమ నూక, ఉప్మా రవ్వ అండి ఇది 1 కప్పు. అలాగే అరకప్పు బియ్యం పిండి. ఈ 3 కావాలండి దీనికి. ఇదేం చేయాలో రండి చెప్తాను. ముందుగా మురుమురాల్లో నీళ్ళు పోసేసుకోవాలి. పోసుకొని ఇది కొంచెం 2 నిమిషాలు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో మట్టి ఉంటుందండి, అందరికీ తెలుసు కదా, ఇసుక మీద అవుతుందని. అందుకని ఇది ఒక 2 నిమిషాలు ఇలాగా నానబెట్టి ఉంచాలి. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఈ మురుమురాలు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, అందులోని వేసేయాలి. నానిపోయేవి ఇలా నీళ్ళలో వదిలేయాలండి కొంతసేపు. ఎందుకంటే ఇందులో మట్టి ఉంటుంది, ఆ మట్టి అంతా కిందకు వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఇందులోని బియ్యపిండి, అరకప్పు బియ్యపిండి, కప్పు నూక, ఇది వేసుకొని పల్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసేయాలి. ఈ బ్యాటరు ఇలా ఉండాలండి, దోశల బ్యాటర్ లాగా ఇది రుబ్బిసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇగో ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులోని కొంచెం ఉప్పు, మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కొంచెం కారం పొడి, మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కొంచెం వేయాలి, ఎక్కువ కాదు. ఇది బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇది నానుతున్నది. ఈలోగా మీకు దాంట్లోని మంచి చట్నీ చెప్తాను చూడండి. దీనికోసం మూకుడు పెట్టుకున్నాను. మూకుడులోని ఒక 3 చెంచాలు నూనె వేసుకున్నానండి. ఇప్పుడు అందులోని 4 ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఇంగువ, మెంతులు ఇవి వేసుకున్నాను. వేసుకొని ఇవి వేయించుకోవాలి. కొంచెం మినపప్పు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. ఈ చట్నీ దోశలోనే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. మినపప్పు ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు 3 టమాటాలు
తరుక్కున్నాను. తరుక్కొని చిన్నవో పెద్దవో ఎలాగైనా పర్వాలేదండి, తరుక్కొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తగా అవ్వాలండి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందే ఎక్కువ వేసేసుకోకూడదు, ఎక్కువ వేసామంటే మళ్ళీ అది ఎక్కువ అయిపోతుంది, తర్వాత వేసుకోవచ్చు చూసుకొని. అలాగే కొంచెం పసుపు, వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే అందులో కొంచెం చింతపండు, ఒక పండు మిరపకాయ, పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేకపోతే పండు మిరపకాయ ఏదో ఒకటి వేసుకొని దీనిలాగా మగ్గించాలి. చూడండి, టమాటాలు మెత్తగా అయిపోయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకుంటాను. తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాతే దీంట్లోని కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్నాను, అందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని బాగా చల్లగా అయిపోయిన తర్వాతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. చూడండి, తాలింపు కోసం నూనె వేసుకున్నాను. అందులో కొంచెం కరివేపాకు, ఆవాలు ఇది వేసి తాలింపు వేయాలండి పచ్చడికి. ఈ తాలింపు పచ్చడిలో వేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, ఇడ్లీ, దోశ దేంట్లో అయినా మీరు తినొచ్చు. ఇది అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుంటున్నాం. చూడు, ఇది నిల్వ ఉంటుందండి, ఒక వారం రోజుల వరకు మీకు ఈ పచ్చడి పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇగో ఇప్పుడు దోశలు చేయండి. పెన్నం పెట్టుకున్నాను, దాని మీద కొంచెం నూనె వేసుకొని తడిగుడ్డతో ఒక మాట తుడిచేసుకోవాలి. తుడుచుకునేక ఇగో ఈ బ్యాటర్ తీసుకొని కొంచెం ఇలా వేసుకోవాలి. వేసుకొని దీన్ని దోశలాగా నెరుపుకోవాలి. మీకు ఎంత పెద్దది కావాలంటే అంత చేసుకోండి. ఇది మరి హైలో ఉంచకండి, లో టు మీడియం ఉంచండి. హైలో ఉంచారంటే మెత్తగా ఉంటాయి. కొంచెం మీడియం, లో టు మీడియంలో పెట్టారనుకోండి కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి. ఇదిగో చూడండి, ఇలా వచ్చేసి చూసారా క్రిస్పీగాను. ఇదిగో ఇప్పుడు ఇది ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో దోశ వేసుకోవాలి. చూడండి, చాలా బాగుంటాయండి. ఇవి క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మన దోశల కన్నా ఎక్కువ బాగుంటాయండి ఇవి. చాలా ఇన్స్టెంట్, చాలా వేగం అయిపోతాయి. దీనికోసం పప్పు బియ్యం నానపెట్టుకోక్కర్లేదు. చూసారా, రెండో దోశ కూడా అయిపోయింది. అయ్యో చూడండి, మురుమురాలతో దోశ రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన దోశల కన్నా బాగుంటుందండి ఇది. దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా, మురుమురాలతో దోశ రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది, వేగం అయిపోతుంది ఇది. చూడండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు ఈ చట్నీ అయితే అద్దరిపోతుందండి మీకు. ఇంత బాగుంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు అండి. నేను మీ విద్య. గుండి రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు బ్రెడ్తో చాలా చాలా టేస్టీగా ఉన్న ఒక స్వీట్ చెప్తాను. చాలా వేగం అయిపోతుంది, మహా అయితే 10 నిమిషాలు కూడా పట్టదండి దీనికి చేసుకుందికి. ఇది పార్టీలోనే కాదు, పిల్లల బర్త్డేలోని, మీ కిట్టి పార్టీలోని, దేంట్లో అయినా, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా వెంటనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇది చూడండి, ఇది బ్రెడ్తో చేశాను. లోపల క్రీమ్ ఉంటుంది. రండి, ఇది ఎలా చేస్తారో మీకు చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పీసులు అండి, 4 తీసుకున్నాను. మీరు 6 కూడా తీసుకోవచ్చు. ఇది డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీస్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో పాల పౌడర్ అండి, చూడండి 1 చెంచా కావాలి. అలాగే కోకోనట్ పౌడర్, ఇది కూడా 1 చెంచా కావాలి.
ఇది మీగడ అండి, ఇది ఫ్రెష్ మీగడ పాల్లోంచి తీసుకొని పెట్టుకున్నాను. ఇది బాగా ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. అలాగే కలరు చిన్న జిలేబీ కలర్ అండి ఇది, కుంకుమ పువ్వు కొంచెం వేసుకుందికి. ఇవేనండి కావాలి. తర్వాత కప్పు పంచదార, కప్పు నీళ్లు, ఇవేనండి కావాలి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. మీగడ తీసుకున్నాను, మీగడ కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు అందులోని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సరే, ఇప్పుడు అందులోని పాల పౌడర్ కొంచెం 1 స్పూన్ పాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. సరే, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాల పౌడర్ వేస్తే మీకు ఖోవా స్మెల్ వస్తుందండి, ఖోవా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది. ఇలా చేసుకొని ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీస్ తీసుకున్నాను, 2 బ్రెడ్ పీస్లు. అందులో చూడండి నేను గ్లాస్ తీసుకున్నాను. మీకు కావలిస్తే మీరు ఒక కప్ అయినా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఈజీగా కట్ అయిపోతుంది, పెద్ద దీనికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగో చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఒక పీస్ తీసుకున్నాను. తీసుకొని ఈ మీగడ ఉంది కదా, డ్రై ఫ్రూట్స్, ఇవి దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టపడతారు వీళ్ళు, చాలా బాగుంటుంది ఇది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, పాల పౌడర్ ఉంటుంది, అసలు మీకు టేస్టే తెలీదు లోపల ఏమిటి వేసాము. ఇలా 4 పెట్టుకున్నాను, 4 ఖాళీ ఉంచాను. చూడండి, 2వ పీస్ తీసుకొని దాని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా నొక్కాలి, కొంచెం నొక్కితే అది అంటుకుపోతుంది. ఇది పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇది ఇలా పక్కన పెట్టిలోగా మనం ఒక పాకం చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులోని 1 కప్పు పంచదార వేసుకుంటాను. ఇప్పుడు దాంట్లోని 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఎంత పంచదార వేసామో అంతే నీళ్ళు పోయాలి. పోసి దీన్ని కలుపుకోవాలి. 3 తీగలు పాకం రావాలి దీనికి, పంచదార కరిగిపోయాక. చూడండి, అందులో చిన్న ఎల్లో కలర్ అంటే జలేబీ కలరు 1 పిసరు వేయాలి. వేయగానే చూసారా కలర్ మారింది, ఇలాంటి లైట్ ఎల్లో కలర్ వస్తుంది. పాకం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెడతాను. ఇప్పుడు చూడండి, ఈ బ్రెడ్ తీసుకొని ఇందులో ఇలా ముంచాలి పాకంలో. చూసారా మంచి కలర్, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది తీసుకొని ఇది ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ ముంచుకోవాలండి ఇందులోని. ఇదిగో, ఇది మీ చేత్తో చేసుకోండి, స్పూన్తో చేసుకోండి, ఎలా చేసినా పర్వాలేదు. ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుంటుందో. ఇది చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇదిగో ఇదిగో వేగం అయిపోతుంది, నిమిషాల్లో అయిపోతుంది. ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఎవరు మనకి ఇంట్లో పార్టీ అయినప్పుడు అయిపోయింది. చూసారా, దీని మీద ఇప్పుడు బాదాం, పిస్తా, మీ ఇష్టం, మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేను పిస్తా వేస్తున్నాను. చూడండి కలర్ చాలా బాగుంటుంది దీంట్లో ఇలా వేసుకుంటే. ఇదిగో ఇలా వేసుకోవాలి. ఇదిగోటండి ఎంత బాగుందో చూసారా, ఎంత నిమిషాల్లో అయిపోయింది, వేగరం అయిపోయింది, ఇది టైం కూడా పట్టదు. చూడండి అండి, స్వీట్ రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి అంతే బాగుంటుందండి. కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. చూసారా ఇలా వస్తుంది. చూడండి చాలా చాలా బాగుంటుందండి. కలర్ చూడండి దీన్ని ఎంత బాగా వచ్చిందో. ఇది తిన్నారనుకోండి, ఆహా ఏమి రుచి అని మీరే అంటారు, అస్తమానం చేసుకుంటారు. మరి రండి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం, నేను మీ విజయ. గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉన్న చుక్కకూర పప్పు చెప్తానండి. చాలా బాగుంటుంది. ఇది కంటికి చాలా మంచిదండి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీను. హెల్త్కి కూడా చాలా మంచిది. వారం ఒక మాటైనా ఇది చేసుకోవచ్చు. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను అండి. దీనికోసం కావాలి 1 కప్పు కందిపప్పు. ఇది నానబెట్టుకున్నానండి, అరగంట అయింది నానబెట్టుకొని. అలాగే తరిగిన ఉల్లిపాయలు,
పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు 2-3 వెల్లుల్లిపాయల చెమ్మలు తరిగి పెట్టుకున్నాను. ఆవాలు, ఇంగువ, మెంతులు, ఎండుమిరపకాయలు, పసుపు, కారం, తర్వాత నూనె. ఇదేనండి కావాలి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. రండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాను. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లోని ముందు పప్పు వేసేస్తాను. అలాగే అందులో నీళ్లు. 1 కప్పు పప్పు అయితే 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. 2 కప్పులు నీళ్ళు వేసాను. అందులోని చుక్కకూర కడిగి సన్నగా తరుక్కున్నాను. ఇది 2 కట్టలండి చుక్కకూర ఇది. ఆ తర్వాత కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు అండి. ఆ తర్వాత 1 టమాటా వేసుకుంటున్నాను. టమాటా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అది టేస్ట్ కండి, పులుపు కాదు. ఎందుకంటే చుక్కకూరలో అలాగే పులుపు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అండి కుక్కర్కి మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు 4-5 సీటీలు కొట్టించాలి. ఈ పప్పు ఉడికిపోయింది. సరే, ఎంత మెత్తగా అయిపోయిందో. దీని ఒక మాట ఇలాగా గరిటతో కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు దీనికి పోపు వేయాలి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, సరే. గ్యాస్ ఆన్ చేసుకున్నాను. మూకుడు పెట్టుకున్నాను. అందులో కొంచెం నూనె వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నెయ్యి వేసుకుంటే వేసుకోండి, నూనె వేస్తే బాగుంటుంది. ఇదిగో ఆవాలు, ఇంగువ, మెంతులు, మిరపకాయలు ఇవి వేసానండి. 2 మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇది తాలింపు పెట్టుకోవాలి. చూడండి పోపు అయిపోయింది. ఇప్పుడు ఇందులోని వెల్లుల్లిపాయలు, కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాలండి. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసుకుంటాను. వేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం గట్టిగా ఉన్నది. ఇదిగో మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఉప్పు. ఇప్పటివరకు నేను ఉప్పు వేయలేదు. ఇదిగో వచ్చేసరా ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి. మీరు పప్పు ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేసారనుకోండి, ఈ పప్పు బాగా ఉడకదు. అందుకని లాస్ట్లోనే వేసుకోవాలండి. ఇది ఇప్పుడు 2 చూసారు ఎంత బాగుందో. ఇక మెత్తగా ఉడికిపోయింది చూసారా. 4-5 సీటీలు కొట్టించాలి. ఇది ఇప్పుడు 2 ఉడుకులు రావాలండి. చూడండి పప్పు రెడీ అయిపోయింది. సరే, ఇగో ఎంత బాగుందో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి తీసుకుంటాను. చూడండి చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను. 1 చెంచా నెయ్యి వేసుకొని అలాగే కొత్తిమీర. చూసారా, చుక్కకూర పప్పు రెడీ. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. వారంకి ఒక మాటైనా చేసుకోండి ఇది. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు అండి. ఈరోజు నేను మీకు 1 కప్పు పాలతో కలాకండ్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇది చాలా వేగం అయిపోతుంది. మార్కెట్ కన్నా సూపర్ సాఫ్ట్గా వస్తుందండి. ఇదిగో చూడండి ఇంత బాగుంటుంది. ఇది చాలా బాగుంటుందండి. నిమిషాల్లో అయిపోతుంది. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. నమస్కారం. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు మార్కెట్ కన్నా మంచిగా సూపర్ సాఫ్ట్ కలాకండ్ రెసిపీ చెప్తానండి. 1 కప్పు పాలతో అయిపోతుంది ఇది. దీనికి ఏం ఎక్కువ అక్కర్లేదు, సామాన్లు ఏమీను. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి 3 బ్రెడ్ పీసులు తీసుకున్నాను. దానికి కార్నర్స్ కట్ చేసేస్తాను. ఎందుకంటే కలాకండ్ తెల్లగా ఉంటుంది, సో ఈ రెడ్ కలర్ రాకూడదని కట్ చేసేయాలి. ఇగో కార్నర్స్ తీసేయాలి. ఈ కార్నర్స్ పారీకూడదండి. ఇది మీరు మిక్సీలో జార్లోని ఒక మాట గ్రైండ్ చేసుకున్నారనుకోండి, బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతుంది. సరే, ఇలాగా కార్నర్స్ 4 పక్కలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఇది వేసుకొని కొంచెం దరదరగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసి కూడదు. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా,
మరీ మెత్తగా చేసేకూడదు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడు తీసుకున్నాను, గ్యాస్ మీద పెట్టుకున్నాను కానీ గ్యాస్ ఆన్ చేయలేదండి. అందులోని ఒక కప్పు పాలు పోసుకున్నాను. అలాగే అందులోనే ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయక్కర్లేదు. పచ్చిపాలలోనే, అంటే పాలు మరిగిన పాలే కానీ చల్లగా అయిపోయి చల్లారబెట్టిన పాలు ఇవి. వేడి పాలలో ఎప్పుడు కూడా మిల్క్ పౌడర్ వేయకూడదు. వేసారనుకోండి అది బాగుండదు, విరిగిపోతుంది. అందుకని చూడండి ఇలా వేయాలి. ఇప్పుడు ఇంకో అరకప్పు మిల్క్ పౌడర్, అంటే టోటల్గా కప్పున్నర మిల్క్ పౌడరు వేయాలి ఒక కప్పు పాలకి. ఇలా కలుపుకోవాలండి. అరకప్పు పంచదార, ఆ కప్పుతోనే అరకప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఈ మూడు బాగా కలుపుకోవాలి. చూడండి బాగా కలిసిపోతుందండి ఇది. గ్యాస్ ఆన్ చేసుకొని దాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. వదిలేకూడదు, కంటిన్యూస్ కలపాలండి. కలుపుతున్న గుద్ది అది కొంచెం ఇలాగా దానిదార అయిపోతుంది. అంటే కొంచెం కొద్దిగా ఉండలు చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా వస్తాయి దానికి. సరే, ఇప్పుడు అవ్వదు. ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత కలాకండ్లాగా ఇది వచ్చేస్తుంది అండి. ఉడుకుతుంది, గుద్ది దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇందులోని యాలక్పళ్ళు పౌడరు, 4 యాలక్పళ్ళు పౌడర్ చేసుకున్నాను, అది వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే బ్రెడ్ మనం చేసుకున్నాం కదా మిక్సీలోని, ఆ బ్రెడ్ వేసి కలపాలి. దగ్గర అయిపోతుంది చూడండి వేయగానే. ఎంత బాగా వచ్చిందో, కలాకండ్లా రెడీ అయిపోతున్నది. ఇగో చూడండి. ఇంకో 2 నిమిషాలు ఇలాగా కలపాలి, మరీ దగ్గర చేసేకూడదు, ఇలా కలపాలి. ఇప్పుడు ఇందులోని ఒక చెంచా నెయ్యి వేయాలండి. వేసి కలపాలి. ఇదిగో చూడండి ఇలా కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా చక్కగా ఉంటుంది. ఇగో దగ్గర అయిపోయింది చూసారా, ఇగో ఇలా అయిపోతుంది. అంత వేగంగా అయిపోయింది చూడండి. ఎక్కువ టైం పట్టదు దీనికి, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇక చూసారా ఇలా అయిపోతున్నది, దగ్గర పడిపోయింది చూసారా. ఇగో మార్కెట్ కన్నా బాగా వస్తుందండి ఇది కలాకండ్. ఇగో ఇలా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇదేం చేస్తామంటే గ్యాస్ బంద్ చేస్తాను. గ్యాస్ వేసి 2 నిమిషాలు చల్లారి పెట్టాలి, ఎక్కువ కాదు. ఒక టిన్ను తీసుకున్నాను, దానికి కొంచెం నెయ్యి రాస్తున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేయాలి దానికి. ఇగో చూడు, 4 పక్కల రాసేసుకొని దాని మీద ఒక బటర్ పేపర్ ఇది పెట్టుకోవాలి. టిన్ను మీద బటర్ పేపర్ పెట్టుకున్నాను. బటర్ పేపర్ కూడా నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు కొంచెం దాని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బాదాం, కాజు, పిస్తా, కొంచెం టూటీ ఫ్రూటీ ఇలా వేసుకున్నాను. సరే, గులాబీ రెక్కలు కలర్ చాలా బాగుంటుంది గులాబీ రెక్కలు వేస్తే చూడ్డానికి. వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలాగ చూడండి, ఇలా వేసుకొని సెట్ చేసుకోవాలి నీట్గాను. ఎంత ఉందో అంత వేసేసుకోవాలండి. వేసుకొని మన కలాకండ్ల షేప్లో కోసేసుకోవాలి. మీరు ఎలాంటి షేప్ పెట్టినా పర్వాలేదు. ఇదిగో ఇలా పెట్టి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోని ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి గట్టిపడ్డానికి. లేదు బయట పెడతాను అంటే ఫ్యాన్ కింద పెట్టుకున్నారనుకోండి అరగంట టైం పట్టేస్తుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 మినిట్స్లో ఇది సెట్ అయిపోతుంది. చూడండి 10 మినిట్స్ అయిపోయింది. చూసారా ఎంత బాగా సెట్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని కొంచెం కార్నరు ఇలా తీసి ఒక ప్లేట్లో తీసుకోవచ్చు. చూసారా ఎంతో సాఫ్ట్గా ఉన్న సూపర్ సాఫ్ట్ కలాకండ్ రెడీ అయిపోయింది. చూసారండి, అంటుకోకుండా వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటాను అండి. దీని మీ చాందీ కవర్కి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా ఉంది. మార్కెట్ కన్నా బాగుంటుందండి. ఇదిగో చూడండి ఇంత బాగా వస్తుందండి. చాలా వేగం కూడా అయిపోతుంది. మరి మీరు అందరూ చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు మినపప్పు జంతికలు చెప్తాను. ఎంతో రుచిగా ఉండే
జంతికీలు ఇవి. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి అలాగా. కానీ నేను చెప్పినట్టు చేస్తే కమ్మగా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి. సూపర్ హిట్ రెసిపీ ఇది. చూడండి, నేను చెప్పిన కొలతలతో మీరు చేసారనుకో పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒక కప్పు మినప్పప్పు, ఇది 4 గంటలు అయింది నానబెట్టాను. ఇప్పుడు కుక్కర్లో వేసేసి ఒక కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకొని దీన్ని 2 నుంచి 3 సీటీల వరకు కొట్టించాలి. సీటీలు అయిపోయండి. ఇప్పుడు ఇప్పి చూస్తాను చూడండి. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది చల్లారి పెట్టాలి. ఒక 10 నిమిషాల్లో చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సరే, ఉడికిపోయిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇగో చూడండి, ఉడికిన తర్వాత దీన్ని మిక్సీలోని ఒక మాట గ్రైండ్ చేసుకున్నాను. ఇగో ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను పప్పు తీసుకున్నానో అదే కప్పుతోని బియ్యపిండి 3 కప్పులు బియ్యపిండి అండి. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను, అలాగే 3 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. కొంచెం జల్లించుకోవాలి. చూడండి, ఇదిగో రెండోది 3 కప్పులు అంటే కేజీ మినపప్పుకి అయితే 3 కేజీలు బియ్యపిండి పడుతుంది. ఇదేనండి దీని కొలత. ఇప్పుడు దీంట్లోని కొంచెం ఉప్పు, మనకి ఎంత కావాలో అంత తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత వాము కంపల్సరీ. దీనికి వాము మాత్రం వేయాలండి. వాము చాలా బాగుంటుంది, డైజెస్టివ్ బాగుంటుంది, మామూలుగా టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. వాము వేసుకొని ఇందులో కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేస్తే చాలా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది, వాసన కూడాను. అలాగే మరుగు నూనె, దీనికి 2 గంటలు మరుగు నూనె వేసుకోవాలి. నూనె ముదిరించి నేను పెట్టుకున్నాను, అది వేసుకొని దీన్ని కలుపుకోవాలి. మరీ పలుచగా కలపకూడదు, అలానే మరీ గట్టిగా కలపకూడదు. బియ్యం పిండి వేసాం కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. ఇది మధ్యన కొంచెం నీళ్ళు వేసుకొని పలుచగా చేసుకోవచ్చు. ఒక గుర్తుంచుకున్న విషయం ఏమిటంటే ఈ పిండిలోని కారం మాత్రం అస్సలు వేయకూడదండి. కారం వేస్తే మాత్రం రంగు మారిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, తెల్లగా ఉంటాయి ఇవి. ఇలా వేసేసుకోవచ్చు, లేదా చేతితో కూడా ఇలా కూడా వేసేసుకోవచ్చు అండి. డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అందులో ఎన్ని వస్తే అన్ని వేసుకోవాలండి. మరి హైలో పెట్టకూడదు, గ్యాసు కొంచెం మీడియం హైలో పెట్టాలి. చూడండి, వేగిపోయి ఎంత తెల్లగా ఉన్నాయి చూసారా. ఇది ఎర్రగా ఉండదు, కారంగా వేసారంటే మాత్రం రంగు మారిపోతుందండి. ఇలా వేసి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చాలా వేగం అయిపోతాయి ఇవి, ఎక్కువ టైం పట్టవు, తెల్లగా ఉంటాయండి ఇవి. తినడానికి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇంకో వాయి వేసుకుంటాను చూడండి. మీరు చిన్నవి వేసుకోండి, పెద్దది వేసుకోండి, ఎలా అయినా వేసుకోవచ్చు అండి. మినపప్పుతో చేసిన తెల్లటి జంతికీలు రెడీ అయిపోయి చూసారా, చాలా గుల్లగా వస్తాయండి. ఇగో సరే, అంత కరకరలాడుతూ ఉన్నాయి, చాలా బాగుంటాయి ఇవి. ఇగో చూసారా, ఇగో చాలా బాగుంటాయండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను, అంతవరకు సెలవు అండి. నేను మీ విజయ. గుండి రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు అల్లం నిల్వ పచ్చడి ఎలా పెడతారో చెప్తానండి. మార్కెట్లో మంచి అల్లం వచ్చింది, ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, మనం అన్న పచ్చళ్ళు ఇప్పుడే చేసుకుంటాం. సో అల్లం పచ్చడి కూడా చేసుకుందాము, చాలా బాగుంటుంది ఇది. ఇది అన్నంతోనే కాదండి, ఇడ్లీలతోని, దోశలతోని, వేరే వేరే టిఫిన్లతోని చాలా బాగుంటుంది. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. నేను చెప్పినట్టు చెయ్యండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది అల్లం ఒక పావు అండి, పావు కన్నా కొంచెం ఎక్కువ. శుభ్రంగా కడుక్కొని ఇది తొక్కలు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలాగే పావు చింతపండు, ఎంత అల్లం తీసుకుంటామో అంతే చింతపండు అండి. ఇది పావు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం మనకి ఎంత కావాలో తీసుకోవచ్చు. కొందరు ఎక్కువ తీపి తింటారు, దానికోసం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే నూనె, ఉప్పు తగినంత, కారం 4 నుంచి 5 చెంచాలు. ఇది కూడా మన ఇష్టం అండి, మనం ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే అల్లంలో కారం ఉంటుంది. ధనియాలు టీ స్పూను, మెంతులు టీ స్పూను, అలాగే జీలకర్ర టీ స్పూను, మినప్పప్పు టీ స్పూను,
ఆవాలు ఓ టీ స్పూను, అలాగే ఇంగువ. ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. రండి ఇది ఎలా చేస్తారో చూద్దాం. రండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకున్నాను. అందులో ఇంకొంచెం నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. దానికోసం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, మినపప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు ఇవి వేసుకొని తాలింపు వేయాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం ఇంగు వేసుకోవాలి. ఏ పచ్చడికైనా ఇంగు చాలా చాలా బాగుంటుందండి. మంచి కమ్మని వాసన వేస్తుంది. తాలింపు అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ తాలింపుని చల్లారడానికి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకున్నాను. నూనె వేసుకున్నాను. కొంచెం వేసుకొని అందులోని ఈ అల్లం ముక్కలు ఇవి వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయిస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న చెమ్మ అది అంతా పోతుందండి. ఇప్పుడు పొడిగా అయిపోతుంది. మరీ ఎక్కువ కాదు, ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. చల్లారిలోగా ఇగో చింతపండు, దీంతో నీళ్ళు పెట్టుకున్నాను. ఉడుకుతూ నీళ్ళలో చింతపండు వేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. ఇది గుజ్జయ్యే వరకు మరగపెట్టాలి. కొంచెం బాగా మరగాలండి. ఇందులో గింజలు తొక్కలు అన్నీ తీసేసి ఉంచుకోవాలి. ఉంచుకొని ఇది కొంచెం ఉడకనీయాలి. ఇది చింతపండు బాగా ఉడికిపోయింది. ఇదిగో ఇప్పుడు దీన్ని కొంచెం చల్లార పెట్టుకొని వడపోసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని అందులోని ముందు అల్లం, ఈ అల్లం వేసి ఒక్క మాట గ్రైండ్ చేసుకోవాలి. సరే, ఈ అల్లాన్ని ఒక మాట గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. చూడండి, అల్లం చితకా పతకా అయిపోయింది. ఇప్పుడు అందులోని ధనియాలు, మెంతులు, ఆవాలు అన్నీ పోపేసాను కదా ఇందాకలా, అది వేసుకోవాలి. చింతపండు నేను చేసి పెట్టుకున్నాను కదా, అది చింతపండు వేయాలి. అలాగే కారం, కప్పు కారం వేసేయాలి. వేసి అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు, బెల్లం ఇది కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకో. ఉప్పు, మరి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ అరకప్పు ఉప్పు వేసుకున్నాను. ఇది మెత్తగా రుబ్బిసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. సరే, మెత్తగా అయిపోయింది. ఇది ఇలా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా ఇందాకలా, అందులోని ఇప్పుడు ఈ పచ్చడి వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఆఫ్ చేసుకొని ఇదిగో ఈ పచ్చడి అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇది తినడానికి కాదండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఎర్రగాను. ఈ స్టేజ్లోనే మీకు కావాల్సితే ఉప్పు, పసుపు, కారం, బెల్లం మీకు ఏది కావాలంటే అప్పుడు ఇందులో కలుపుకోవచ్చు. ఇప్పుడు నూనె ఎక్కువగా అనిపిస్తుంది మీకు, నూనె ఎక్కువ ఉందని. అలా అవ్వదు. కొంచెం కలుపుకోగానే ఆ నూనె దాంట్లోకి పీల్చేస్తుంది, తక్కువ అయిపోతుంది. కానీ ఏ పచ్చడిలో అయినా మన నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఉప్పు, నూనె ఇది సమానంగా ఉన్నాయనుకోండి, మన పచ్చళ్ళు ఎప్పుడు పాడవ్వవు. చూడండి, ఎంతో ఎంతో టేస్టీగా ఉన్న పచ్చడి రెడీ అవుతున్నదండి. చూడండి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను కదా. ఎంతో టేస్టీగా ఉన్న నోరు ఊరించే అల్లం పచ్చడి తయారైపోయింది. చూసారా ఎంత బాగుందో, చూడడానికి బాగుంది, తినడానికి ఎంతకన్నా బాగుంటుందండి. ఇందులోన ఈ చట్నీ బాగుంటుంది. ఇది 6 నెలల వరకు స్టోర్గా చేసుకోవచ్చండి. మనం ఒక జార్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 6 నెలల వరకు అస్సలు పాడవదు. ఇడ్లీ అవునండి, దోశలు అవునండి, చట్నీ అవునండి, ఎట్లోకైనా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. ఇది నేను ఇప్పుడు జార్లోకి తీసుకుంటున్నాను అండి. ఎంతో టేస్టీ నోరు ఊరించింది అల్లం నిల్వ పచ్చడి తయారైపోయింది. చూసారా ఇది ఎంత బాగుందో చూడండి. ఇది ఏ రోజైతే చేస్తామో అదంత టేస్ట్ ఉండదు. ఇది ఊరుతుని గుద్ది దీనికి ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చేస్తుందండి. చూసారా, మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. ఇంకో టేస్టీ పచ్చడితో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. ఈరోజు నేను నార్త్ ఇండియా వింటర్ స్పెషల్ మూలికే పరాఠే చెప్తున్నాను.
చాలా బాగుంటాయండి. చూడండి ఇగో ఎంత బాగుందో చూడండి. మూలి అంతా లోపలంతా మసాలా ఉంటుంది. విత్ బటర్తో తిన్నారనుకోండి, ఆహాహా ఏం బాగుంటుంది. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. అందరికీ నా నమస్కారం. గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు పంజాబ్ స్పెషల్ మూలికే పరాఠే అంటే ములంగి పరాఠా చెప్తాను. చాలా బాగుంటాయండి. ప్రతి వాళ్ళు చేసుకుంటారు. రండి అది ఎలా చేస్తారో చెప్తాను. ఈరోజు మీకు మూలి పరాఠా చెప్తానండి. మూలి అంటే ములంగి దుంప. చలికాలం చాలా బాగా వస్తున్నది. దీంతో పరాఠాలు చేసుకున్నాం అనుకోండి, ఆహా ఏమి రుచి. మూలి పరాఠాలు చేయడం కోసం ముందు మూలి తీసుకున్నాను. ములంగి దుంప శుభ్రం కడుక్కొని తొక్క తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రేట్ చేసేసుకోవాలి. మొత్తం చేసుకోవాలండి. చిన్నదాన్ని పెద్దదాన్ని పర్వాలేదు, అలాగే నేను ఇలా చేసేసుకోవాలి. ఇందులో నీరు ఎక్కువ వచ్చేస్తుందండి, అందుకని చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. సరే ఇలా వచ్చేస్తుంది. సరే ఇలా గ్రేట్ చేసేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక కంచం తీసుకున్నాను. అందులోని గోధుమ పిండి వేసుకుంటున్నాను. 2 కప్పులు గోధుమ పిండి అండి ఇది వేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నూనె వేసుకొని ఇది కలుపుకోవాలి. కొంచెం నీరు వేసుకొని ఇది కలుపుకోవాలి. మనం రొట్టెలకి ఎలా పిండి కలుపుతామో అలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ పలుచగా కూడా కాదు. ఇదిగో చూడండి ఇలా కలుపుకోవాలండి. పలుచగా కలుపుకోవద్దు, అలాగే గట్టిగా కలుపుకోవద్దు. మిడిల్లో కలుపుకోవాలి. మనం పరాఠాలకి చపాతీలకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. సరే ఇలా కలుపుకోవాలి. ఇంత మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఈ ములంగి దుంపలోని నేను ఉప్పు వేసుకున్నాను కదా, అందుకని బాగా నీరు వచ్చేస్తుంది. ఆ నీరు పిండియాలి. ఇగో నీరు తీసేయాలి. గట్టిగా పిండిసుకోవాలండి. మీరు ఎంతసేపు ఉంచితే అంత నీరు వచ్చేస్తుంది. అది ఇలాగ అంత నీరు తీసేయాలి. ఇంత గట్టిగా పిండిసుకోవాలి. ఎంత నీళ్ళు వచ్చిందో చూసారా. ఈ నీరు ఏం చేయాలంటే పిండి కలిపి ముందు కానీ మనం ఇలా చేసి ఈ ప్రాసెస్ చేసుకుని ఈ నీళ్ళతో పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్లు మనకి యూజ్ లేదు. ఇప్పుడు చూడండి, ఇందులోని 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, అమ్చూర్ డ్రై మ్యాంగో పౌడరు, తర్వాత వాము డైజెషన్ చాలా మంచిదండి. ఇది కలుపుకోవాలి, వేసుకోవాలి. ఉప్పు మాత్రం వేయకూడదు, ఎందుకంటే ఇందులో కూడా ఉప్పు వేసాను, పిండిలో కూడా ఉప్పు కలుపుకున్నాను. అందుకని ఇవన్నీ కలుపుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, కొత్తిమీర వేసుకొని ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా రెడీ అయిపోయింది. ఇది ఒక కప్లో తీసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే అంత ఉండ తీసుకుంటున్నాను. ఇంత పెద్ద ఉండ తీసుకోవాలండి. రౌండ్గా చేసి, అలవాటు ఉంటే చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. ఒక చిన్న కప్పు షేప్లో చేసుకోవాలండి. చేసుకొని అందులోని ఈ మసాలా పెట్టుకోవాలి. ఇలా మసాలా పెట్టుకొని దాన్ని కవర్ చేసుకోవాలి. ఇలా తిప్పారనుకోండి కవర్ అయిపోతుంది. ఇది ఇలా చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ముందు చేతితో కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే ఒత్తికూడదు. కొంచెం చేసుకున్న తర్వాత మీకు పెద్దది కావాలంటే పెద్దది చేసుకోండి, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోండి. ఇదిగో ఇలా ఒత్తుకోవాలి. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. 2 వేరే చిన్న చిన్న చపాతీలు చేయాలండి. ఇదిగో చేసుకోవాలి. ఇలా కొంచెం చేసుకొని 2 చేసుకోవాలి. ఇలాగా మీకు అలా రాలేదనుకోండి, కన్నాలు అయిపోతున్నాయి, మసాలా బయటకు వచ్చేస్తున్నది అనుకుంటే ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఇందులోని మసాలా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోని మసాలా పెట్టుకుందాం. ఇలా
మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. పెట్టుకొని దీని మీద ఇది పెట్టుకొని కార్నర్స్ అంటించేసుకోండి. అంటించుకొని ఇది లైట్గా ఒత్తుకోవాలి. పిండిలో కొంచెం పెట్టుకోండి. పెట్టుకొని ఇది ఇలా లైట్గా ఒత్తేసుకోవాలి. ఇలా అయితే మీకు చెరగదండి, చాలా బాగా వస్తుంది. ఇగో సరే, ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది, లేకపోతే ఇగో ఇలా చేసేసుకోవచ్చు. ఇగో ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలి. ఇంకోటి కూడా ఒట్టిసుకున్నాను. ఈ గ్యాస్ ఆన్ చేసుకున్నాను, పెన్నం పెట్టుకున్నాను. ఇప్పుడు దాని మీద పరాఠా వేసుకుంటాను. పరాఠా వేసుకొని రెండు పక్కల చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. గుర్తుంచుకోండి ఏంటంటే ఇది మొత్తం కాలిన తర్వాతే నెయ్యి కానీ నూనె కానీ వేయండి. ముందు వేసారంటే అది పచ్చి ఉండిపోతుంది, కాలదు. సరే, కాలింది. ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వేయండి, నెయ్యి వేయండి, నూనె వేయండి, ఏదైనా వేసుకోండి. చక్కగా ఎర్రగా కాలుతుందండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ ఎంతో బాగుంటుంది దీనికి. నెయ్యి నూనెలో మాత్రం కంజూసి చేయకండి, వెయ్యండి బాగానేను. నాలుగు పక్కల ఇలా నొక్కి నొక్కి కాల్చండి దీన్ని. ఇక చూసారా, కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇగో అయిపోయిందండి. దీన్ని ప్లేట్లో తీసుకుంటాను. ఎంత బాగా వచ్చిందో ఎర్రగా కాలి మూలి పరాఠా. ఇంకోటండి, వింటర్ స్పెషల్ మూలికే పరాఠే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది దీని మీద చిన్న బటర్ వేసుకొని టమాటా సాసు గ్రీన్ చట్నీతో తిన్నారనుకోండి, ఆహాహా ఏమి రుచండి, మీరే అంటారు. ఇగో చూడండి, చూసారా, ఇలా తీసుకొని ఇలా తిన్నాం అనుకోండి, అబ్బబ్బబ్బా ఉంటుంది కదా టేస్ట్. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నచ్చితే, నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.